చేసేకి ముందు ఆ వాసవి మాత దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చేసి ఒక చిలుక వాడి. ఆ చిలుక ఎక్కడదమ్మా అంటే అమ్మవారు పెంచుతున్నటువంటి పంచవన్యల రామచిలుక. ఆ చిలుక పేరు మనోహరి. అప్పుడు ఆ మనోహరి భుజంపై వాడి, అమ్మ వాసవి, నేను కూడా నీతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేస్తానమ్మా, నేను కూడా ఇక ఉండను, నీవే లేంది నాకు ఇంత చిలక పలుకులు నేర్పిన నీవే లేంది ఇక నేను ఎందుకు ఉంటాను, నాకు ఎన్నో విషయాలు తెలిపిన దానివి, అయినా అమ్మ నాకు ఒక్కటి తెలియక అడుగుతాను, ఎవరైనా కూడా సుఖంగా ఉండాలి, భోగంగా ఉండాలి, అనుభవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనే కదా కోరుకుంటారు. ఇంత మహారాణివై ఉంది, ఇంత రాజ్యానికి యువరాణివై ఉంది, నీవు ఆ దుష్టుడైన విష్ణువర్ధన మహారాజుకి ఇలా భయపడి నీవు అగ్నిగుండ ప్రవేశం చేయటమా? ఎవరైనా ఇంత సుఖంగా పెరిగేదాన్ని ఎవరైనా అగ్నిగుండ ప్రవేశం చేయాలంటారా తల్లి అని. అప్పుడు అమ్మవారు, ఓ మనోహరి, నీవు నాతో అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు, వెళ్ళు, ఎగిరిపోదు, ఎక్కడైనా విహరించి ఎగిరి బాగా హాయిగా ఉండు, అంతేకాని నాతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు ఎంతకాలం జన్మించారు అన్నది కాదు ముఖ్యం, ఎంత కీర్తిని గడించారు, ఎంత మేలు చేశారు, ఎంత మంచి చేశారు అన్నదే ముఖ్యం. ఓ మనోహరి, నువ్వు ఇంతగా కోరుకుంటున్నావు కాబట్టి నేను ఎప్పుడైతే అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత బంగారు విగ్రహంగా నేను ఎక్కడైతే వెలుస్తానో అప్పుడు నీవు నా విగ్రహానికి నా చేతి మీదనే నీ ఉండుగాక. ఎంతో మంది వేలాది జనమంతా జై వాసవి జై వాసవి అంటూ నా దగ్గరకు వచ్చేటువంటి ఆ భక్తులందరినీ కూడా నీవు ఒక కంట కనిపెట్టు. ఎందుకంటే చిలుకకి చాలా గొప్ప శక్తి ఉందమ్మా. ఏమిటది అంటే ఎంత పర్లాంగుల దూరంలో ఉండేటువంటి ఒక చెట్టు మీద పండునైనా సరే అన్ని పండ్లలో ఏ పండు బాగా రుచిగా ఉంటుందనేది చిలుక కంటితోనే గ్రహిస్తుంది. అందుకే బాగా ఉన్న పండునే కొడుతుంది ఆ చిలుక. అట్లాగా నీవు అంతమంది వేలాది మంది వచ్చే భక్తుల్లో వాళ్ళు 100% భక్తులు ఎవరు, 50% భక్తులు ఎవరు అనేది నీవు వాళ్ళను కనిపెట్టు అని చెప్పేసరికి, అందుకే చూడండి ఇప్పటికీ చిలుక అమ్మవారి వైపు ఇలా భుజం మీద చేతిలో అమ్మవారి చెవి వైపు తన ముఖాన్ని పెట్టి తిరిగి ఉంటుంది. ఆ వచ్చే భక్తుల్లో కంటితో పరీక్షిస్తూ, అమ్మ ఓ వాసవి ఇదిగో వాళ్ళు ఇంత ఫలం చేశారు, వాళ్ళు ఇంత భక్తిగా ఉన్నారు, వాళ్ళకి ఇంత ఫలాన్ని ఇవ్వు అంటూ మనకు ఫలాన్ని ప్రసాదించేటట్లుగా ఆ అమ్మవారికి చెప్తూ ఉంటుంది చిలుక. అందుకనే ఆ చిలుక సామాన్యమైంది కాదమ్మా. ఈ చిలుక అంటే సామాన్యమైంది కాదు. ఎందుకంటే ఈ రోజున మనకు రామాయణం ఉంది అంటే దానికి కారణం ఎవరు? చిలుకని. ఎలాగంటే ఆ వాల్మీకి మహర్షి పూర్వం బోయవాడుగా ఉన్నప్పుడు ఆయన ఒక చెట్టు మీద ఉన్నటువంటి పక్షుల జంటను ఆ బాణంతో వేయగా ఆ స్త్రీ చిలుకకు తగిలి అది అనేకమైన శోకం పెట్టి ఆ శోకమే శ్లోకాలు ఈ 24,000 శ్లోకాలుగా ఆయన జ్ఞానం తెలుసుకొని రామాయణం రాశారు. ఆ విధంగా చిలుక రామాయణానికి కారణమైంది. ఆ తర్వాత భాగవతాన్ని సుఖమహాముని మనకి పరీక్షిత్ మహారాజు ఇక వారం రోజుల్లో చనిపోతారనగా అప్పుడు భాగవతాన్ని ఆ సుఖముని ద్వారానే ఈయన జ్ఞానాన్ని పొందారు కనుక ఆ విధంగా కూడా భాగవతానికి మూల కారణము చిలుకనే కారణమైంది. ఇలాగా అనేకమైనటువంటి వాటికి కూడా ఈ చిలుక కారణమే. అంతేకాదు రామదాసు కథలో కూడా మనం తెలుసుకుంటాం. ఆ రామదాసు 12 ఎన్నో సంవత్సరాలు ఆయన ఆ చిలుకను బంధించి ఉంచినంత కాలంగానే ఆ తర్వాత కాలంలో ఆయనకి ఆ నవాబు వాళ్ళు బంధించి ఉండగా అప్పుడు మళ్ళీ రామలక్ష్మణులే వచ్చి వాళ్లకు ఈ నగదును బహూకరించి అప్పుడు ఈ రామదాసును విడిపించి వెళ్తారు. ఆ విధంగా ఆ రామదాసు ప్రాచుర్యంలోకి వచ్చారు అంటే కూడా ఆ చిలుకనే కారణమైంది. అందుకనే చూడండి ఈనాటికి కూడా ఎంతో మంది దేవతలంతా కూడా ఈ చిలుకను వారి చేతిలో ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారికి, మధుర మీనాక్షి అమ్మవారికి, కాశీ విశాలాక్షి అమ్మవారికి, గోదాదేవికి, మన వాసవి తల్లికి, ఆండాళ్ళమ్మకు, ఇలాగా ఇంతమంది దేవతలకు కూడా ఆ చిలుక ఆ విధంగా చేతిలోనే ఉంటుంది. మరి ఇంకొక చేతిలో ఏమో అమ్మకి పద్మం ఉంటుంది. మరి ఏ విధంగా ఎందుకని పద్మం ఉంటుంది అంటే మనం చూడండి మనకు సూర్య భగవాను నుంచి వచ్చేటువంటి ఆ కిరణముల యొక్క శక్తి పడితేనే ఆ పుష్పము కమలం అనేది వికసించుకుంటుంది. సూర్య కిరణాలు పడినప్పుడే కమలం వికసించుకుంటుంది. అలాగే మనకు
ఎప్పుడైతే మనకు అమ్మవారి యొక్క చల్లని చూపు నుంచి ఆ అమ్మవారి కిరణాలు మన మీద పడగానే అప్పుడే మనకు కూడా ఈ సహస్రారంలో ఉన్నటువంటి కమలం విచ్చుకుంటుంది. కనుకనే ఆ విధంగా అమ్మవారి చేతిలో కమలం ఉండడానికి కారణం, ఆ విధంగా అమ్మవారి చేతిలో చిలుక ఉండడానికి కూడా కారణం అన్నమాట. ఈ సుఖమహాముని అన్నాను కదా, ఈ చిలుక ముక్కు ఉన్నటువంటి ఆయన. మరి సుఖమహాముని ఒకసారి వ్యాసుడు ఈ నర్మదా తీరానికి వస్తూ ఉన్నారు స్నానాలు చేయడానికి. అప్పుడు అందరూ కూడా గోపికలంతా ఆ చీరలను చుట్టుకొని బట్టలన్నీ చుట్టుకొని వాళ్ళు అటు ఇటు అందరూ కూడా వెళ్ళిపోయి లతల చాట్ల దాక్కుంటూ ఉన్నారు. మరి సుఖమహాముని వచ్చేటప్పుడు మాత్రం అందరూ వాళ్ళకి వాళ్ళు ఎవరంతా వాళ్ళు హాయిగా స్నానాలు చేస్తున్నారు, ఏమాత్రం బాధ భయము భీతి లేకుండా ఉన్నారు. వ్యాస భగవానుడు వచ్చినప్పుడు మాత్రం భయపడుతున్నారు. ఇది చూసినటువంటి వ్యాసుల వారికి ఏమిటిది ఇలా జరుగుతోంది అని నారద మహాముని అడిగారు. ఓ అయ్యా స్వామి నారద, ఏమిటయ్యా ఇలా జరుగుతుంది? మా కుమారుడైన సుఖమహాముని వస్తేనేమో వీళ్ళంతా కూడా గోపికలు స్త్రీలు వారికి వాళ్ళు పాటు స్నానాలు చేస్తుంటారు, కానీ నేను వచ్చేటప్పుడు మాత్రం ఇలా ఉన్నారంటే అప్పుడు మా నారదులు వారు చెప్తారు, మీకు వయస్సు 90 సంవత్సరాలు ఉన్నప్పటికీ మీకు ఎక్కడో ఆ కోరిక అనేటువంటిది ఉంది కనుకనే మీకు ఈ విధంగా జరుగుతుంది. కానీ సుఖమహామునికి ఆయనకి ఎటువంటి కోరిక లేదు. ఆయనకి 20 సంవత్సరముల వయసే అయినప్పటికీ ఆయనకి ఎటువంటి కోరిక కామం అనేటువంటిది లేదు కనుకనే ఆయన ఆ విధంగా ఉన్నారని అని చెప్తున్నారు. అంటే కారణం ఏ విధంగా అయితే సుఖమహాముని ఏ విధంగా అయితే కామ కోరికలు లేకుండా ఉన్నారో అలాగే మనము కూడా అమ్మవారి పాదాల చెంత ఉన్నప్పుడు ఆ విధంగానే సుఖమహాముని లాగానే మనము కూడా ఆ కోరికలను ఇష్టాలనేటువంటి తగ్గించుకొని అమ్మవారి యొక్క పాదాల చెంత చల్లని చూపులతో ఉన్నప్పుడే అమ్మవారి యొక్క దయా దాక్షిణ్య అమ్మవారి దయా వీక్షణాల వల్ల అమ్మవారి కన్నుల నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కాశీ పట్టణంలో విశాలాక్షి అంటున్నాం. అమ్మవారి పేరేమమ్మా? విశాలాక్షి. అక్షి అంటే కన్ను. ఆ కన్ను ద్వారా అమ్మ చూపు మన మీద పడితే చాలు, ఇక మనం ఏమి అడగక్కర్లేదు. అని అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలని ఏమి అడగక్కర్లేదు. అడగకుండానే అందించేదే అమ్మవారు. అడిగితే అయినా ఇవ్వనిది అమ్మ. అడిగితే అంటే అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా, అలాగా అమ్మ. కానీ అమ్మవారు అడగకుండానే మనకి ఆమె అక్షులతో ఆమె కన్నులతో చూస్తే చాలు మనకి ఈ విధంగా ఏమి కావాలో అన్ని కూడా అమ్మనే ప్రసాదించేస్తుంది. ఆ విధంగా ఆ అమ్మ చూపుకు అంతటి శక్తి ఉంది కనుకనే అమ్మ దయా దాక్షిణ్యాలు మన పైన ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉండాలని మనమంతా కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి ముందు ఇద్దరు స్నేహితులు వచ్చేశారు. ఓ వాసవి, ఓ వాసవి, నీవు అగ్నిగుండ ప్రవేశం చేస్తే ఇక మేము ఉండలేమమ్మా. మాకు ఎన్నో విషయాలు, ఎందుకంటే విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువు గారి దగ్గర అనేక రహస్యాలు, విద్యాభ్యాసం చేసేటప్పుడు మనం అందరం కలిసి ఆడుకుంటూ మనందరం కలిసి గోరుముద్దలు తింటూ ఎంతో హాయిగా సుఖంగా సంతోషంగా జీవితం గడిపినటువంటి వాళ్ళము. మాకు బంధుత్వాన్ని గురించి తెలియజేసిందే లేదు. ఎందుకంటే బంధుత్వంలో ఎంతో మంది ఉంటారు. అమ్మ, అక్క, చెల్లి, వదిన, అన్న, తల్లి, బావమర్ది, మేమ, ఇలాగా ఎంతో మంది ఉన్నప్పటికీ బంధుత్వం ఇంకా కూడా మనకి ఇంకా హితాన్ని ఇచ్చే వాళ్ళు ఉండాలి, సంతోషాన్ని ఇచ్చే వాళ్ళు ఉండాలి, మన క్షేమం కోరే వాళ్ళు ఉండాలని మనకు మనంగా మన గుణానికి తగినట్టు మన మనస్సుకు తగినట్టు ఎవరికి వారు తీర్చిదిద్దుకునేటువంటి వారే స్నేహితులు. అంతే కదా, బంధుత్వం అందరికీ ఎలాగో ఎంతమందో బంధుత్వం ఉంటారు. కానీ స్నేహితులు అంటే వాళ్ళుగా వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ మనసును బట్టి వాళ్ళుగా తయారు చేసుకునేటువంటి వారి మిత్రులు. కనుక ఇటువంటి స్నేహితం గురించి తెలియజేసినటువంటి నీవు అమ్మ వాసవి, ఇప్పుడు నీవు అగ్నిగుండ ప్రవేశం చేస్తే మేము మాత్రం ఈ భూమి మీద ఇక జీవించి ఉండం, మేము కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తామంటూ ఆ స్నేహితులు ఇద్దరు వచ్చారు. ఎవరమ్మా ఆ స్నేహితులు అంటే ఒకరి పేరు సరళ, ఇంకొకరి పేరు సాహితి. ఈ విధంగా ఇద్దరు స్నేహితులు వచ్చి అడిగేసరికి అప్పుడు అమ్మవారు చెప్తుంది, ఓ సరళ, ఓ సాహితి, మీ ఇద్దరు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి నాతో పాటు వీల్లేదు. ఎప్పుడైతే నేను అగ్నిగుండ ప్రవేశం తర్వాత దివ్య దేహధారిణి అయ్యి నేను ఆ దేవాలయంలో ఒక దేవతగా ఉంటానో అప్పుడు మీరిద్దరు కూడా నాకు కైలాసంలో పరమేశ్వరునికి ఏ విధంగా అయితే నంది భృంగి ద్వారపాలక దేవతలుగా ఉంటారో, వైకుంఠంలో శ్రీమన్నారాయణునికి ఏ విధంగా అయితే జయ విజయులు ద్వారపాలకులుగా ఉంటారో, అలాగే శక్తి ఆలయంలో వీరభద్రుడు భద్రకాళి ఏ విధంగా అయితే ద్వారపాలకులుగా ఉంటారో, అలాగే అయ్యప్ప స్వామికి ఏ విధంగా అయితే కడుప్పన్ కురుత్తన్ అనే వాళ్ళు ద్వారపాలకులుగా ఉంటారో,
అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వజ్రహస్త విరాటహస్త అని ఏ విధంగా అయితే ద్వారపాలక దేవతలుగా ఉంటారో మీరు కూడా నా దేవాలయానికి అటువైపు ఇటువైపు ద్వారపాలక దేవతలుగా సరళ సాహిత్యులుగా మీరు ఉండి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకందరికీ కూడా వారిలో ఏ విధమైనటువంటి చింత ఏ విధమైనటువంటి బాధ లేకుండా వాళ్ళు సంతోషంగా మనశ్శాంతిగా హాయిగా ప్రవేశించేటట్లు నా దేవాలయంలోకి మీరు అనుగ్రహించారు. అంతేకాకుండా నాకెప్పుడు కూడా నా గర్భాలయానికి తోడుగా నా గర్భాలయంలోకి ఎటువంటి దుష్ట శక్తులు కూడా రాకుండా రక్షణగా మీరే ఉండాలి అంటూ అమ్మవారు వాళ్ళకి వరం ఇచ్చింది. అందుకనే ఇప్పటికీ అమ్మవారి గర్భాలయానికి ముందు సరళ సాడికని ఇద్దరు ద్వారపాలక దేవతలుగా అమ్మవారికి రెండు వైపులా ఈ విధంగా ఇప్పటికీ మనము దేవాలయాలు నిర్మించుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి అమ్మవారికి వాహనంగా ఏ విధంగా అయితే అమ్మవారికి వాహనంగా సింహం ఉందో ఒక్కసారి అమ్మ సంకీర్తన తర్వాత మళ్ళీ ఆ రహస్యాన్ని మనం తెలుసుకుందాము.